ముందుగా అందరికి నమస్కారము. నేను మీ అరుణ్. రోజు ఈ వీడియోలోన మా పొలం చూపిస్తాను, చూద్దాం రండి. అలా బండి దిగి 2 అడుగులు ముందుకేస్తే ఏమొస్తుందంటే రోడ్డు వస్తుంది నడుచుకుంటూ వెళ్ళడానికి. ఈ వీడియోలో కనిపిస్తున్న భూమల్లా మాదే అని నేను చెప్పను, ఎందుకంటే పక్కన వాళ్ళు చేనోళ్ళు ఇంటే లాగిపెట్టి తంతారనమాట. కనిపిస్తున్నదల్లా వరేసరే ఇదేనబ్బా మా అన్నదమ్ములంతా కలిపి భూమి పర్లేదు బాగానే పెట్టాడు, కానీ మా తాత అన్నదమ్ములు కూడా చాలా మందినే పెట్టాడు. ఇక ముందుగా మా బావిని చూపిస్తాను రండి ఎలా ఉందో. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది, ఇదేనబ్బా మా బావి. బావిలో నీళ్ళ కన్నా పాములే ఎక్కువగా ఉంటాయి. ఒకప్పుడు ఈ బావిలో నీళ్లు చాలా తక్కువగా ఊరేవి. ఎందుకు నీళ్లు చాలా తక్కువగా ఊరుతున్నాయంటే అప్పుడు బావిలో మట్టి ఎక్కువ పడడం వల్ల సైడ్ లో మట్టి అంతా ఎక్కువ కూరుకుపోయింది అనమాట బావి నిండా. అందుకే సైడ్ బొక్కల నుంచి నీళ్ళు రావట్లేదు. ఇంకా ఒకరోజు మనము మొత్తం మా అన్నదమ్ములంతా మాట్లాడి ఒక 3 days అబ్బా మొత్తం దాంట్లో మట్టి అంతా తీపిచ్చేశారు. అప్పటి నుంచి దాదాపు ఇక్కడ కనిపిస్తుంది, చూపిస్తాను చూడండి, అక్కడ దాకా ఊరుతున్నాయి అనమాట నీళ్ళు. పర్లేదు, ఇప్పుడైతే మా పొలాలకైతే బాగానే కవర్ అవుతాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్లు వచ్చేసి 3 నాటింటి మీ ఎండాకాలము. కనిపిస్తున్న చెట్టు మా బాబాయ్ నాటింది. ఇక్కడ కనిపిస్తున్న చెట్టు ఈ చెట్టుని మా ఫ్రెండ్ నాటాడు. మరి మన చెట్టు ఏడుందంటే ఇదిగో ఇక్కడ ఉంది. మన చెయ్యి అలా ఉంటుంది, ఏం చేస్తాం మరి. నేను పదే వీడియోలో ఈ వాచ్ కట్టుకుంటాను, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఎందుకంటే ఒకసారైనా అన్న వాచ్ బాగుంది ఎక్కడ కొన్నామని అడుగుతారు అనుకుంటా, కానీ ఒక్కరు కూడా దాని క్వశ్చన్ కూడా వేయలేదు. చిన్నప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ బావిలోనే డ్రాయర్ లేకున్నట్లు ఎగిరాము. అదే ఇప్పటికి ఎగిరామనుకో అయితే ఏమవుతుందబ్బా, పిర్రలు ఎర్రగా అవుతాయి ఎగిరి. ఎందుకంటే బట్టలు లేకున్నట్లు ఎగురుతాం కాబట్టి. మా బాబాయ్లు మోటార్ దగ్గర ఇదిగో ప్యాడ్ పెట్టారు. ప్యాడ్ ఎందుకు పెట్టారంటే ఈ మోటార్ ఆన్ చేసిన వెంటనే కొన్నిసార్లు అనేది ఈ పైపులో నీళ్లు దిగిపోతాయి అన్నమాట. అప్పుడు ఆ పేడ తీసుకొని వెళ్ళి నీళ్ళలో కలిపి ఆ పైపులోకి నింపేస్తారు. అప్పుడు నీళ్ళు అనేది మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేస్తుంది అనమాట మోటారు. ఇదంతా మాకెందుకు చెప్తున్నారా అంటే వీడియో లెంత్ కోసం చెప్తున్నా. ఈరోజు మీరు బాగా అబ్జర్వ్ చేశారో లేదో, మ్యాచింగ్ డ్రెస్ మ్యాచింగ్ ప్యాంట్ వేసా. అలాగే చూడొద్దండి, ఎందుకంటే దానికి జిబ్బు కూడా లేదు ప్యాంట్కి. అలా నడుచుకుంటూ ఇప్పుడు ఒకరితో యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నాము. యుద్ధం అంటే ఎవరితో అనుకున్నారో, ఈ చెట్టులో కొమ్ము ఈరోజు బలైతుంది అనమాట మన పళ్ళ దిక్కోవడం కోసము. అలా చెట్టు ఎక్కి ఒక యాప్ఫుల్ ఇచ్చేసామన్నమాట. దాన్ని తీసి ఇలా నోట్లో వేసి రప్ప నరకడమే. ఇంకా ఈ పళ్ళు దిక్కడం మనకేం కొత్త ఏం కాదు, పాతేం కాదు. ఏదో 3 రోజులకో 2 రోజులకో ఒకసారి అలవాటు అయిపోయింది. ఇక ఎంతసేపు చెప్పినా ఈ సోది చెప్పేదే. ఇక ఉంటాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకొని వెళ్ళండి అబ్బా. బాయ్.